నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఏదైతే గత మార్చి 15వ తారీఖున ఏదైతే కళ్యాణదుర్గం ఆ బైపాస్లో ఏదైతే మన అంటూ రూరల్కి సంబంధించి ఇక్కడ నివసిస్తున్న ఇళ్లను దౌర్జన్యంగా పడగొట్టారు, మాకు అన్యాయం చేశారు అంటూ కూడా ఏదైతే ఇక్కడ సంఘటన జరిగిందో ఆ సంఘటనలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏదైతే వాపోయారో కూడా ఇక్కడ దాదాపు మన దగ్గర నాయకులు మన శ్రీరాములు గారు ఉన్నారు. వారి మాటల్లో మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. శ్రీరాములు గారు చెప్పండి, ఇక్కడ ఏం జరిగింది? అసలు అన్యాయంగా పడగొట్టారు అంటున్నారు కదా, ఎంతవరకు వాస్తవం? అసలు ఏం జరుగుతోంది? నిన్నగాక మొన్న 15వ తారీఖు పొద్దున్నేడి తెల్లారుజాము కాటి నుంచి ఒక 10 జేసీపీలను తెప్పించి మరి పెద్ద ఎత్తున వెహికల్లను అందరినీ తెప్పించి లాండ్ ఆర్డర్ అందరినీ ఉపయోగించుకొని రెవెన్యూ వాళ్ళందరినీ దగ్గర ఉంచుకొని మరి ఇక్కడ అనంతపురం నడిబొడ్డన దాదాపు విద్యారాణి నగర్లో 350 కుటుంబాలు ఉన్నాయి. 350 కుటుంబాలకి నిద్ర లేకుండా చేస్తున్న సందర్భము ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మొన్న 68 సెంట్లలో మరి దాదాపు ఒక 16 ఇండ్లు కూలగొట్టడం జరిగింది. మరి 16 ఇండ్లు కూలగొట్టినాక ఇక్కడ మిగతా వాళ్ళందరికీ నిద్ర పట్టడం లేదు, ఎంతో భయాంబ్రాంతాలతో జీవిస్తున్నారు. వాళ్ళందరినీ ఒకసారి కలిసి చైతన్యం చేయడానికి ఈరోజు కొన్ని ప్రజా సంఘాలు మేము ఇక్కడ రావడం జరిగింది. మరి ఈరోజు మేము ఇక్కడ వచ్చినప్పుడు దాదాపు 200 మందికి పైగా ఇక్కడ మహిళలంతా కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పుడో 50 సంవత్సరాల కిందట ఇక్కడ ఇండ్లు నిర్మించుకున్నాం, మాకు రోడ్లు వేశారు, మాతో గుత్తలు కట్టించుకుంటున్నారు, మాకు కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారు, మరి ఇన్ని రకాలుగా మాతో ఓట్లు వేయించుకుంటున్నారు. మరి మేము ప్రతిసారి ఓట్లు వేసేదానికి ఎగబడి పరిగెత్తిపోయి ఓట్లు వేసిన సందర్భాలు కూడా మేము ఇక్కడ చేస్తున్నాం. మరి మేమేమన్నా పాకిస్తాన్లోంచి వచ్చిన మనుషులమా? మా ఇండ్లన్నీ కూలగొట్టి మమ్మల్ని రోడ్డును పడేసేదానికి వాళ్ళకి ఏం అధికారం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలంతా నిలదీసి అడుగుతున్నారు. వాళ్ళు ఒకటే అక్కడ మేము వాళ్ళని మొన్న ఇక్కడ కలవడం జరిగింది. కలిస్తే కలెక్టర్ని కలవండి అన్నారు. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ని నిలదీసి అడిగాం, ఏ రైట్తో మీరు అక్కడ కొల్లగొట్టమని చెప్పి మేము అడిగినప్పుడు కలెక్టర్ గారు ఒకటే చెప్తాడు, మేము ఎక్కడ కూల్చమని చెప్పడం లేదు, మేము ఎవరిని ఖాళీ చేయమని చెప్పడం లేదు, మరి మాకు కోర్టు నుంచి ఎటువంటి ఆర్డర్ కొట్టేయమని రావడం లేదు అని చెప్పి మాకు ఒక పేపర్ ఇచ్చారు. మరి ఆ పేపర్లో ఏముందంటే అక్కడ స్థలాలు ఒక అతను కోర్టుకు పోయినాడు, మరి ఆ కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది, అక్కడ ఏముందో చూడమంటని చెప్పి మాకు లెటర్ రావడం జరిగింది. మరి మేము అదే కింద స్థాయి లీడర్లకు పంపించామన్నారు. మరి ఇక్కడ అదే కింద స్థాయి లీడర్లు ఎవరు? ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మళ్ళీ లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్, పోలీసు వ్యవస్థ, ఇంతమందిని పెట్టుకొని కొట్టిస్తున్నారంటే ఇక్కడ నడిబొడ్డున ఇక్కడ ఇక్కడ పాలన ఉందా? నిజంగా ఇక్కడ ప్రజలు ఓట్లు వేసినది అందుకేనా అని ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. మరి ఇంత పబ్లిక్లో నగర నడిబొడ్డున ఇంత అన్యాయం చేస్తుంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ కుల సంఘాలు ఏమున్నాయి? మరి మనకు ఓట్లు వేయించుకుంటున్న ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? ఇప్పటికైనా బయటికి రావాలి, మరి ఇప్పటికైనా వీళ్ళకి అండగా నిలవాలి. మరి ఇక్కడ 350 కుటుంబాలకి రక్షణ కల్పించి వీళ్ళకి భరోసా ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ నాయకత్వంలో ఇక్కడ కొన్ని ప్రజా సంఘాలన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది. వాళ్ళంతా చూసి బిత్తరపోతున్నారు, అరే ఇంత పెద్ద బిల్డింగులు కట్టినారు, వీళ్ళని ఎట్లా కూల్చాల్సి వస్తుందని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మాకే ఆశ్చర్యమవుతుంది. నిజంగా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని వెనక ఏ శక్తి ఉన్నా కూడా వైదొలగాలి. ఎందుకంటే ఎంత విలువైందైనా కావచ్చు, ఆ సొమ్మ మీది కాదు, అది ప్రజల సొమ్మ. ఎప్పుడో 50 ఏళ్ళ కిందట ప్రజలు ఆ రోజు దాన్ని ఆక్రమించుకున్నారు. మరి సోత్రీం భూముల్లో
ఇక్కడ ఎవరు ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకే 12 సంవత్సరాలు దాటితే హక్కు రైటు వాళ్ళకే వస్తుందని చెప్పి ఎన్నో చట్టాలు చెప్తున్నాయి. మరి చట్టాలన్నీ ఏమవుతున్నాయి? మరి కోర్టులన్నీ ఎందుకు పనిచేయడం లేదు? కాబట్టి మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం అందరి కోసం. మరి మేము కూడా ప్రజా ఉద్యమాలు మొదలు పెడతాం. మేము త్వరలోనే ఒక బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ బహిరంగ సభకు బీసీ సమన్వయ కమిటీ మొత్తం రాష్ట్ర కమిటీ అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి దీనికి అనుబంధంగా ఉండే సంఘాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. దీనికి దాదాపు చాలా ప్రజా సంఘాలు, కుల సంఘాలు దీంట్లో కలవడం జరిగినది. మరి అదేవిధంగా ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ కూడా ఇక్కడ రాబోతుంది. మరి ఈ ప్రజలందరికీ అండగా ఉంటాము. మరి మిగిలిన వారిని కూడా సభకి అందరినీ పిలుస్తాము. పిలిచి ఇక్కడ భరోసా కల్పిస్తాము. ఇక్కడ ఎటువంటి శక్తులున్నా కూడా ఆ శక్తులంతా మానుకోవాలి. మరి ప్రజలకు అండగా ఉండాలి. ఇక్కడ ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే మాత్రము మేము తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరు ప్రజల పక్షాన ఉన్నారు, ఎవరు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మరి అనేది మీ ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు కూడా చైతన్యం కావాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి. తప్పనిసరిగా ఈ ప్రజలందరూ కూడా ఒక వేదిక మీదకి రావడానికి మేము అందరినీ కూడా ఈరోజు దాదాపు 150 మంది మాకు పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ సంఘం వెనకంటి నడుస్తామని చెప్పి ఎంతో ధైర్యంగా మహిళలంతా కూడా రావడం జరిగింది. కాబట్టి రేపు మాపో 2-3 రోజుల్లో మేము వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం. ఐక్యం చేసిన తర్వాత ఇక్కడ ఒక బలమైన కమిటీ వేయబోతున్నాం. మహిళా కమిటీ వేస్తాం ఒక 50 మందికి పైన. మళ్ళీ జెంట్స్ కమిటీ కూడా ఒక 100 మందికి పైన జెంట్స్ కమిటీ కూడా వేస్తాము. కాబట్టి ఇక్కడ ఎప్పుడు తీవ్రంగా ఉద్యమాలు చేయడానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి రేపు భవిష్యత్తులో అన్ని రాజకీయ పార్టీలు కూడా దీని మీద ఏదైనా స్వార్థంతో కానీ లేదా ఇక్కడ ఏదైనా ల్యాండ్ కొట్టేయాలని కానీ లేదా ఇక్కడ ఏదైనా ఆశించి ఉంటే కూడా అవన్నిటిని కూడా మేము విరమించుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ మహిళా నాయకురాలు కూడా ఉన్నారు, షరీఫా ఉన్నారు. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఇంత దారుణంగా జరిగింది, అన్యాయానికి పాల్పడుతున్నారని అంటున్నారు కదా, అది ఎంతవరకు వాస్తవం? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఏమంటే ఆలోచించి వీళ్ళు గెలిపించాలి. ఒక వస్తువు కొనేటప్పుడు ఎంతో ఆలోచిస్తాము. ఒక నాయకుడిని ఎంచుకునేటప్పుడు బాగా చూసి ఎంచుకోకుండా వీళ్ళు చేసిన పెద్ద తప్పు. గెలిపించినందుకు వీళ్ళకి ఏమంటే శిక్ష, వెనుకలుండి గూడుపుట అని చేపించి వీళ్ళకి ఇండ్లన్నీ పలగొట్టడం జరిగింది. వాళ్ళకి రోడ్డును బన్నారు, పిల్లోళ్ళు ఉన్నారు అని ఇంకా వాళ్ళు వచ్చే ముందర అవి సోఫాలు దివాన్లు అన్నీ దింపుతున్నారు. అయినా కూడా ఆక్కోకుండా జేసీబీతో పలగొట్టినారు. ఇది చాలా విషాద ఘటన. ఇది చాలా అన్యాయం జరిగింది వీళ్ళకి. ఇట్లా అనేది చాలా పెద్ద తప్పు. ఇట్లా చేయకూడదు. మేము ధర్నాలు చేసి ర్యాలీలు చేసి వీళ్ళకి న్యాయం చేసినట్టు మేము చేస్తాం. అలాగే ఇక్కడ మరి డైనమిక్ లీడర్ అయిన ప్రతి ఇట్లా సమస్యలు ఉన్న చోట కూడా మరి శ్రీరాములు గారి వారి వెంట వెళ్ళి కూడా పోరాటాలు చేస్తున్నారు. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు చెప్పండి. ఇప్పుడు ఇంత అన్యాయంగా జరుగుతుంది అంటున్నారు కదా, మరి రాబోయే రోజుల్లో మీ పోరాటాలు ఎలా సాగబోతున్నాయి? గత 15వ తేదీ నాటి జరిగినటువంటి డెమాలిషన్ పైన బీసీ సమన్వయ కమిటీగా ప్రతిరోజు కూడా మేము ఇక్కడ వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి వారికి భరోసాను కల్పిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అయితేనేమి, రెవెన్యూ వ్యవస్థ అయితేనేమి మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ మేము అనేకమైనటువంటి కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి మేము పోరాటాలు ఆపుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాము. ఈరోజు కూడా కొన్ని ప్రజా సంఘాలతోటి వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినాము. ఇక్కడ దాదాపుగా 160 మంది తమ పేర్లు ఇచ్చినారు. సార్ మా ఇండ్లు కూడా కొట్టేళ్ళని చూస్తున్నారు, దీనికి మాకు ఎవరు భరోసా ఇస్తారంటే ఇక్కడ కొన్ని ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు కూడా వారందరికీ కూడా మద్దతు ఇచ్చినారు. రాబోయే రోజుల్లో మేము వీరి తరపున ఉండి పోరాటం చేయడానికి ముందుకెళ్తాము. ఇక్కడ చాలామంది ముస్లిం మైనార్టీస్ ఉన్నారు,
ఇది రంజాన్ నెల, ఒక్క పొద్దుల నెల. వాళ్ళందరూ కూడా ఎంతో నిష్ఠతో ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ఒక్క పొద్దులను కూడా ఇక్కడ డిస్టర్బ్ చేస్తూ వీళ్ళు చేసినటువంటి ఈ పనికి చాలా బాధపడుతున్నారు. కావున ఇప్పటికైనా ఇలాంటి దుర్మార్గాల్ని నిలబెట్టి ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. అలాగే మరొక బాధితురాలు ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందని అంటున్నారో ఇక్కడ ఉంటున్నవారు వారి మాటల్లో మహిళ ఉన్నారు, వారి మాటల్లోనే విద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది ఇక్కడ మీరు నివసిస్తున్నప్పుడు? వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా పడగొట్టారు, ఏం జరిగింది అసలుకి విషయం చెప్పండి. ఒకరోజు ముందే వచ్చినారు సార్. వాళ్ళు ఒకరోజు ముందే వచ్చినారు. ఇట్లా చేస్తామమ్మా, ఇట్లా తెల్లారుజంకాడ అందరు రండి 4 గంటలకి అని చెప్పినారు వాళ్ళు. తర్వాత 4 గంటలకు అందరూ పోయి కూర్చున్నాము. కాకపోతే వాళ్ళు ఏం చెప్పినారు, లేదమ్మా ఇది ఒక్క ఇల్లే పడేసుకొని వెళ్ళిపోతుంది, జేసీపీని ఇవన్నీ ఏం లేదు, ఆ సామిది ఒకటే అని చెప్పినారు. తర్వాత అది కొట్టేసిన తర్వాత మేము వెళ్ళిపోతారులని ఇక్కడ వాళ్ళు అక్కడ ఊరినే నిలబడిపోయినాము. తర్వాత రెండో ఇండ్లు కొట్టేటప్పుడు మేమంతా ముడిగిచ్చినాము. మీరు అదే అన్నారు కదా, ఇది కొట్టము అన్నారు కదా అనేసినాము. అతను ఏదో అన్నాడు, అందుకనే అతనికి అక్కడి నుంచి ఆర్డర్ వచ్చింది కొట్టేయమని అన్నారు. సరేలే ఇది కొట్టేయమమ్మా అని చెప్పినారు. తర్వాత మేము వచ్చే 10 నిమిషాలకే రెండో ఇంటికి ముట్టుగిచ్చినారు వాళ్ళు జేసీపీ. తర్వాత మేము అడిగినాం, ఏం సార్ అన్నీ కొట్టేస్తున్నారు, మీరు ఎట్లా వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పోరంటే పోలీసు వాళ్ళు మనుషులను కూడా బయట పడేయడము, సామాన్లన్నీ బయటికి వేయడము. మేమంతా పోతే పోలీసు వాళ్ళంతా మమ్మల్ని కట్టె తీసుకొని కొట్టడము, రాకూడదు, జేసీపీ కూడా మీ ముందే పోతుంది అని చెప్పినారు వాళ్ళు. అందుకని మేము మొత్తం అంతా చల్లుకున్నాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము ఖాళీ చేయమని కూర్చున్నా కానీ పోలీసులు బలవంతంగా వాళ్ళని తెచ్చి రోడ్లో పడేసి వాళ్ళ సామాన్లు కూడా సగానికి సగం వాళ్ళే బయట వారేపిచ్చేసి కొన్ని సామాన్లు కూడా వాళ్ళే కూల్చి వారేసినారు. ఇంకేం తీసుకొని లేదు. అంతే. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చింది, మేమేం చేయలేమమ్మా అని విరుద్ధంగా వాళ్ళు చెప్పినారు. కాకపోతే మాకు ఇంతవరకు ఎవరు రాలేదు చెప్పడానికి, మాకు నాయకులు రాలేదు, ఎవరు రాలేదు, మాకు ధైర్యం చెప్పడానికి కూడా ఎవరు రాలేదు. మాకు ఓట్లు అప్పుడు శ్రీరాములు సార్ మీకు ఏం కావాలమ్మా మేము గెలిస్తే అంటే మాకు పట్టాలు కావాలని కోరినాము అన్నాము. మీకు పట్టాలు ఖచ్చితంగా ఇప్పిస్తామమ్మా, మమ్మల్ని గెలిపియండి అని చెప్పినారు. మేము గెలిపించుకున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు ఎవరైతే రాలేదు, మాకు చెప్పడానికి రాలేదు, కూల్చేటప్పుడు వాళ్ళు ఎవరు రాలేదు, మాకు ధైర్యం చెప్పడానికి కూడా. శ్రీరాములు సార్ ఇప్పుడు వచ్చినారు, ఆయన వచ్చి మమ్మల్ని ఓదారుస్తున్నారు. ఏదో మీకు ఇది అయింది అమ్మా, మేము ఉంటాము మీ ఎంట అంటున్నారు వాళ్ళు. మేము వాళ్ళకి సహకరించి మేము మొత్తం అంతా జనాలంతా మేము అయిపోయి మాకు న్యాయం చేయాలని మేము వాళ్ళని కోరుచున్నాము. నా పేరు రమాదేవి, జి రమాదేవి. ఇదండి పరిస్థితి. మరి ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో రమాదేవి ఉన్నారో వారి మాటలు మనం విన్నాం. ఇళ్ళల్లోకి దూరి కూడా అందరినీ లాగేసి వాళ్ళని కొట్టి దారుణంగా ఇండ్లు పడగొట్టారు. ఎటువంటి అధికారము ఉందని వారు ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నారు అన్నట్టు కూడా వారి ఆవేదన చెప్తున్న పరిస్థితి. అలాగే ఇక్కడ ఎవరైతే లీడర్గా మన శ్రీరాములు గారు అయితే వచ్చారో వారు కూడా పూర్తి స్థాయిలో చెప్పారు, ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా, హైకోర్టు పడగొట్టండి అనే ఆర్డర్స్ లేకపోయినా కూడా లోకల్లో ఉన్న ఆర్డీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఎందుకు ఇంత దౌర్జన్యం చేశారు, ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది? న్యాయ చట్టాలలో కొన్ని చట్టాలు ఉన్నాయి కదా, కొన్ని సంవత్సరాలు ఒక స్థానంలో నివసిస్తే ఆ ప్లేస్ వారికి సొంతమవుతుందని వారి మాటల్లోనే మనం విన్నాం. మరి అధికారులు ఎలా స్పందిస్తారు, ఎలా న్యాయం జరుగుతుంది, ఈ నాయకులు ఎలా పోరాడతారు, వీరికి ఎలా న్యాయం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో మనము వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. TV6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించేవాడు తెలుగు జాతీయ దినపత్రిక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా మీరు ఫాలో చేస్తూ ఉండండి. నేను మీ రమేష్ కుమార్.